తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు కోచ్ జయసింహ. తాను మద్యం సేవించలేదని, కూల్ డ్రింక్ మాత్రమే తాగాను అని స్పష్టం చేశారు. తానెవరిని వేధించలేదని చెప్పారు జయసింహ. ఎలాంటి విచారణ చేయకుండా చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు ఆయన. అయితే మహిళా క్రికెటర్స్ తో అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ పై హెచ్సీఏ స్పందించింది. కోచ్ అరాచకంపై ఎన్టీవీ కథనంతో హెచ్సీఏ దిద్దుబాటు చర్యలకు దిగింది. పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. జయసింహను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్సీఏ వార్నింగ్ ఇచ్చింది. మహిళా క్రీడాకారుల పట్ల పిచ్చి వేషాలు వేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామన్నారు. మహిళా క్రికెటర్స్ ని బస్సులో తీసుకెళ్తూ కోచ్ జయసింహ డ్రింక్ చేశాడు. మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు. అయితే జయసింహకు అడ్డు చెప్పకుండా ఎంకరేజ్ చేసింది పూర్ణిమారావు. పూర్ణిమారావుతో పాటు జయసింహపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్స్ ఫిర్యాదు చేశారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి బాధితులు ఫిర్యాదు చేశారు. విద్యుత్ జయసింహ అని ఒక కోచ్ ఉన్నాడు, ఉమెన్స్ క్రికెట్లో ఉన్నాడు. ఆయన పైన ఎర్లియర్ కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. డ్రింక్ చేస్తాడు, బాగా డ్రింక్ చేసి, ఇది కొంచెం హ్యాబిచువల్ డ్రింకరు. సో ఆయన పైన చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఒక 20 క్రికెటర్స్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అన్నీ చేసిన తర్వాత కూడా పెట్టిన తర్వాత మొన్న రీసెంట్ టోర్నమెంట్స్లో ఆయన బస్సులో వెళ్తా అమ్మాయిలందరూ కూర్చొని ఉంటే వాళ్ళతో తాగడం అదన్నీ చేసిండు. ఆ వీడియో రికార్డింగ్స్ నాకు వచ్చినాయి. అది ప్రెసిడెంట్ గారు నోటీసులో వచ్చింది. బీసీసీఐ, సుప్రీం కోర్టు అందరూ పోయింది. అది ప్రెసిడెంట్ గారు ఇమీడియట్లీ దానిపైన యాక్షన్ తీసుకొని ఎన్ని ఫర్దర్ ఆయన అసైన్మెంట్స్ అని ఆపేసి ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాము, అవసరమైతే క్రిమినల్ కేసెస్ కూడా పెడతామని ఇప్పుడు ఒక 5 minutes బ్యాక్ లెటర్ ఇష్యూ చేసి ఐ థింక్ జగన్మోహన్ రావు గారు అది చాలా ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకున్నారు. అది విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే ఏదైనా అయిన తర్వాత చేయడము, మిస్బిహేవ్ అయ్యి ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ అయిన తర్వాత చేయడము, ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ డేంజరస్. కానీ నేను మంచి టైంకి తీసుకున్నారు. ఐ థింక్ దట్స్ అ గుడ్ థింగ్. కోచ్ జయసింహపై ఇదివరకే మహిళా క్రికెటర్స్ పేరెంట్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాశారు. ఆయన అరాచకాలకు కొందరు వంతు పాడుతున్నారని లేఖలో ప్రస్తావించారు. మద్యానికి బానిసైన జయసింహ ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. గట్టిగా అడిగితే టీం నుంచి తీసేస్తా అని బెదిరించేవాడు. ఇదే విషయమై బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేశారు పేరెంట్స్. మొత్తానికి ఫిర్యాదు చేసిన నెల తర్వాత హెచ్సీఏ స్పందించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఈమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సీఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇట్లాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే హెచ్సీఏకి సంబంధించిన వారు ఎవరైనా అయితే వారిని పూర్తి స్థాయిగా హెచ్సీఎల్ నుంచి బ్యాన్ చేస్తాం. వారి లైఫ్ టైం బ్యాన్ వారి మీద పెట్టడం జరుగుతుంది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదని, హెచ్సీఏ ఏదైతే లెగసీ కంటిన్యూ అవుతుందో, గ్లోరీ కంటిన్యూ అవుతుందో దాన్ని పెంచడానికి మనమందరం ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి చర్యల వల్ల హెచ్సీఏకి సంబంధించిన మంచి పేరును పాడు చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇట్లాంటి చర్యలు ఎవరైనా ముందుకు పాల్గొంటే మాత్రం వారిని ఖచ్చితంగా లైఫ్ టైం బ్యాన్ చేస్తారు.